హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక ప్రాపర్టీ డిమాండ్స్ అయితే వచ్చేస్తుంటాయి. ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్ అండ్ సీవరేజ్ ఛార్జెస్ పే చేయాలనుకుంటూ ఉంటారు. అండ్ ఎవరైతే ఈ మంత్ లోపల పే చేస్తారో వాళ్ళకి 5% రిబేట్ కూడా లభిస్తుంది. అసలు 5% రిబేట్ అంటే ఏంటి? అంటే మనం కట్టాల్సిన టోటల్ ప్రాపర్టీ ట్యాక్స్ పైన 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇవన్నీ కట్టడానికి మున్సిపల్ ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం అయితే లేదు. మీ ఫోన్ ఆర్ సిస్టంలోనే ఇంట్లో కూర్చొని కొన్ని సింపుల్ స్టెప్స్లో పే చేయొచ్చు అండ్ రిబేట్ కూడా పొందొచ్చు. ఎస్, అది ఎలానో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయాలి. మొదటిగా మీ ఫోన్ ఆర్ సిస్టంలో గూగుల్ అయితే ఓపెన్ చేయాలి. అందులో సిడిఎంఏ ఏపీ అని సెర్చ్ చేయాలి. చేశాక మీకు సిడిఎంఏ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, సీవరేజ్ ఛార్జెస్ ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు మీ డిస్టిక్ అండ్ మీ మున్సిపాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. చేశాక మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ దగ్గర మీ ప్రాపర్టీ అసెస్మెంట్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ లేకపోతే డోర్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఏదైనా ఒకదాన్ని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీకు ప్రాపర్టీ ట్యాక్స్ పైన ఎంత రిబేట్ వస్తుందనేది చూడొచ్చు. లైక్ ఇక్కడ ఈ అమౌంట్కి 285 రూపీస్ అయితే రిబేట్ వచ్చింది. ఇవి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే పే యువర్ ట్యాక్స్ పైన క్లిక్ చేయాలి. చేస్తే మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో మీ అమౌంట్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు టోటల్ అమౌంట్ పే చేస్తేనే రిబేట్ అనేది వస్తుంది. మీరు పార్షియల్ అమౌంట్ పే చేస్తే రాదు. అండ్ తర్వాత చెక్ బాక్సెస్ని చెక్ చేసి సబ్మిట్ చేస్తే మీకు పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. అయ్యాక మీరు ఓపెన్ చేసి మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ ద్వారా ఏదైనా ఒక ఆప్షన్ చూస్ చేసుకొని అమౌంట్ని అయితే పే చేయొచ్చు. ఇప్పుడు యూపీఐ ద్వారా ఎలా చేస్తారో అనేది చూద్దాం ఒకసారి. మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాక మీకు అమౌంట్ అండ్ 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఒకటి యూపీఐ ఐడి అండ్ ఇంకొకటి క్యూఆర్ కోడ్. ఈ రెండిట్లో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని మీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా అయితే పే చేయొచ్చు. అండ్ మీరు రిబేట్ పొందాలి అంటే ఈ మంత్ ఎండ్ అంటే ఏప్రిల్ 30th లోపల పే చేయాలి. తర్వాత చేస్తే మీరు రిబేట్ పొందలేరు. అండ్ మీ పేమెంట్ అవ్వగానే మీకు మీ రెఫరెన్స్కి అక్నాలజ్మెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే వాటర్ ఛార్జెస్, సీవరేజ్ ఛార్జెస్ కూడా పే చేయొచ్చు సేమ్ వే. బట్ ఇక్కడ వాటర్ ఛార్జెస్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని పే చేయాలి. ఇది అండి ఈరోజు కంటెంట్. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీ ముందుకి రావాలంటే ప్లీజ్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్, లైకింగ్ అండ్ షేరింగ్ ద వీడియో. మీకోసం, మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.